హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మేము కృష్ణానది స్నానానికని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. కృష్ణానది స్నానానికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము మా ఫ్యామిలీ అంతా కలిసి. అందుకని చెప్పేసి మేము ప్రిపరేషన్స్ ఏం చేసేసామో చూసేద్దాం రండి. మా మదర్ ఏమో నీట్ గా స్నానం చేసేసారు. స్నానం చేసేసి ఈ మామూలుగా రవ్వ పులిహోర అలా అంటారు కదా, అక్కడ ఏదైనా తిందాము, అక్కడ స్నానాలు చేసి దేవుడు దర్శనం చేసుకోండి అని చెప్పేసి ఇలా రెడీ చేసుకున్నాము. ఇదిగోండి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. మా అన్నయ్యను మా అక్క కలిసి ఇవన్నీ కార్లోకి ఎక్కిచ్చేస్తున్నారండి. మా ఇంట్లో అయితే హడావిడి ఇలా ఉంది. ఇంకోండి నీటిగా శరవణ కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అంత స్వెటర్ అన్నీ వేయాలి కదా, అంత రెడీ చేయాలి. మా వదిన ఏమో తెలుసు కదా, మేము గేమ్ ఆడాము. మా అన్నయ్య వాటర్ అనేది పెట్టేసుకుంటున్నాము. అక్కడికి వెళ్తే ఒకవేళ తింటే వాటర్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి క్యాన్ పట్టేసుకున్నాము. మా మదర్ వాళ్ళు అయితే నీట్గా ఈ కార్ మాట్లాడేసుకున్నారు. ఇన్నోవా 7 సీటర్ 8 సీటర్ది. ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే మా కారు ఉంది కదా, ఆ కారులో వెళ్ళిపోతామండి. 4 మెంబర్స్, 5 మెంబర్స్ మేము ఈ కారులో వెళ్ళిపోతాము. ఇదిగోండి గైస్, ఇప్పుడే వచ్చేసాం మేము వాటర్ దగ్గరికి. జస్ట్ నౌ అరైవ్డ్ అండి. అందరూ మేమైతే మా కారులో వచ్చేసాము, చెప్పాను కదా. ఇది హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడే మేము స్నానం చేసాము కృష్ణానదిలో. తర్వాత మోర్జంపాడు టెంపుల్కి వచ్చేసాము. ఇలా అంటే ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకొని కృష్ణ స్నానం చేసాం కదా కార్తీక మాసంలో, అందుకని చెప్పేసి స్వామివారి దగ్గర కొంచెం అభిషేకం చేసుకొని అలానే దీపారాధన చేసేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం. సూచిత భావిత ఆగామి దుష్టారిష్ట పరిహారార్థం. ఇప్పుడైతే మేము శరవణ ఇడ్లీ అయితే తినేసాడండి, ఆకలి వేస్తుందని చెప్పేసి. ఆ తర్వాత నేను ఇక్కడ దేవుడికి దర్శనానికి వెళ్ళాను. లోపల శివుడిని చూపించడం ఎందుకులేండి, చూపించకూడదు అంటారు. అయితే దీన్ని ఏమంటారంటే దక్షిణ శ్రీశైలం అంటారు. దక్షిణ శ్రీశైలం అంటారండి ఈ టెంపుల్ ని. సో ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చి 365 ఒత్తులు వేసేసుకుని నేనైతే దీపారాధన చేసుకున్నాను. మేమైతే మహాప్రసాదం పెడదామని చెప్పేసి పులిహోర చేసుకున్నాము. చూడు అన్నయ్య అంటుంది, ఇంత ఇంకా బతికే